తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాన్ని కొత్త మట్టి కుండలో లేదా కుండ పెంకులో ఓడు సమర్పించడం వెనుక చాలా గొప్ప విశిష్టత మరియు ఒక పురాణ గాథ ఉంది. తిరుమల సమీపంలో భీమన్న అనే కుమ్మరి ఉండేవాడు. అతను స్వామివారిపై భక్తితో మట్టితో ఒక విగ్రహాన్ని చేసి తను వృత్తిరీత్యా చేసే మట్టి రేణువులనే మట్టి పూలు ఆ విగ్రహంపై వేసి పూజించేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి అనే రాజు బంగారు పుమ్ములతో స్వామిని పూజించేవాడు. కాని రాజు పూజించిన బంగారు పుమ్ముల కింద మట్టి పుమ్ములు కనిపించేవి. ఆశ్చర్యపోయిన రాజు విచారించగా భీమన్న నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన స్వామి అతని మట్టి పూలనే స్వీకరిస్తున్నారని తెలిసింది. భీమన్న తన దగ్గర ఉన్న మట్టి కుండలో వండిన చద్ది అన్నాన్ని, పెరుగన్నాన్ని స్వామికి సమర్పించేవాడు. ఆ భక్తికి గుర్తుగా ఇప్పటికీ స్వామివారికి మట్టి పాత్రల్లోనే నైవేద్యం పెడతారు. తిరుమలలో స్వామివారికి ప్రతిరోజు మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో ఓడు అని పిలిచే మట్టికుండ పెంకులో నైవేద్యాన్ని సమర్పిస్తారు. పగిలిన కొత్త మట్టికుండ ముక్కలో వెన్న, మీగడ కలిపిన పెరుగన్నాన్ని ఉంచి స్వామికి నివేదిస్తారు. దీనినే మాతృదద్ధోజనం అంటారు. ఆగమ శాస్త్రాల ప్రకారం మట్టి పాత్రలు భూమికి, పృథ్వీతత్వానికి చిహ్నం. ఇవి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. తిరుమలలో ప్రసాదాలను వండటానికి కూడా నేటికి రాగి, వెండి పాత్రలతో పాటు మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్వామివారికి నేరుగా సమర్పించే కుండ అన్నం ఎంతో విశిష్టమైనది.